ఏపీ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే చేపట్టింది కదా! ఇందులో చాలా వరకు తప్పులైతే ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రభుత్వం తప్పా అంటే కాదు. ప్రజల తప్పు కూడా ఉంది. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. అలాగే కొంతమందికి రైస్ అనేది ఆగస్టు నెల నుంచి అయితే రావడం లేదు. ఆ విషయం గురించి కూడా తెలుసుకుందాం. అలాగే రేషన్ కార్డుల పంపిణీలో ఏదైతే జరిగిన తప్పులున్నాయో వాటిని సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం ఆప్షన్ అయితే అంటుంది. దీంతో పాటుగా మరికొన్ని విషయాలైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందుగా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో తప్పులకు సంబంధించి చూసినట్లయితే ఎక్కువగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులలో జిల్లా పేర్లైతే తప్పుగా రావడం జరిగింది. ఇది ప్రభుత్వం తప్పైతే కాదు. కానీ ప్రభుత్వం ముందుగా ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వారికి ఇన్ఫర్మేషన్ అందిస్తే సరిపోయేది. ఏం జరిగిందంటే రేషన్ కార్డుల ప్రింట్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే ఆధార్ ఈకేవైసీ ప్రకారం అయితే ఇచ్చారంటే ఆధార్ డేటా ప్రకారం అయితే ఇచ్చారు. ఆధార్‌లో ఏ జిల్లా వివరాలు ఉన్నాయో అదే డేటా అనేది స్మార్ట్ రేషన్ కార్డులో కూడా ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది ఈ ఉమ్మడి జిల్లా పేరు మార్చుకోకపోవడం. అంటే జిల్లాల విభజన జరిగిన తర్వాత చాలామంది వారి యొక్క ఆధార్ కార్డులలో జిల్లా పేరు అనేది మార్చుకోకపోవడం వల్ల పాత జిల్లా పేరైతే ప్రింట్ అయ్యి వచ్చేసాయి. ఈ విధంగా చేయడం వల్ల చాలామంది జిల్లా పేరు తప్పుగా ఉంది. మా కార్డు అనేది వేరే జిల్లాకు సంబంధించింది. ఇప్పుడేమో వేరే జిల్లా చూపిస్తుంది. ఇలా అయితే చెప్తున్నారు. కానీ ఆ స్మార్ట్ రేషన్ కార్డులలో వాళ్ళ ఆధార్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని అయితే ప్రింట్ ఇచ్చారు. సో, ఎవరైతే జిల్లాల విభజన తర్వాత జిల్లా పేర్లు మార్చుకున్నారో, అలా మార్చుకున్న వారికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులో అడ్రస్ అనేది కరెక్ట్‌గానే వచ్చింది. కొత్త జిల్లా పేరు, కొత్త అడ్రస్‌తో బాగానే ప్రింట్ అయ్యి వచ్చాయి. కానీ చాలామంది కొత్త జిల్లాల విభజన తర్వాత ఆధార్ అడ్రస్ అనేది జిల్లా పేర్లు మార్చుకోకుండా అలా వదిలేశారు కదా! అలాంటి వారికి మాత్రం పాత జిల్లా పేరుతోనే అంటే ఉమ్మడి జిల్లా పేరుతోనే ఈ వివరాలైతే అంటే స్మార్ట్ రేషన్ కార్డులైతే రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇష్యూ అయితే ఇది. ఇక స్మార్ట్ రేషన్ కార్డులో మిగిలిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి మాక్సిమం ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన తప్పులే. ఏంటంటే స్మార్ట్ రేషన్ కార్డుకి సంబంధించి ఏదైతే రిలేషన్ గానీ, జెండర్ గానీ ఇలాంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అవి రైస్ కార్డ్ ఈకేవైసీ చేసే సమయంలో కరెక్ట్‌గా ఉన్నా సరే. అంటే నేను చాలా వరకు చెక్ చేశాను. రైస్ కార్డ్ ఈకేవైసీ చేసే సమయంలో రిలేషన్ అనేది కరెక్ట్‌గా పెట్టి ఈకేవైసీ చేయించినా సరే వారికి తర్వాత రిలేషన్ అనేది మారిపోయింది. అది ఎక్కడ ఇష్యూ అనేది జరిగిందన్నది తెలీదు గానీ అది టెక్నికల్ ఇష్యూగా అయితే పరిగణించొచ్చు. అలా ఈకేవైసీ సరిగ్గా చేసినా సరే వాళ్ళ రిలేషన్ తప్పు రావడం, ఏజ్ అనేది తప్పు రావడం, జెండర్‌లు తప్పు రావడం ఇలాంటి వివరాలనేవి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో. వీటన్నిటికి సంబంధించి వివరాలు మార్చుకోవడానికి ప్రభుత్వం ఆప్షన్ అయితే ఇస్తామని చెప్తుంది. ప్రస్తుతానికైతే చేంజ్ డీటెయిల్స్ ఇన్ రైస్ కార్డ్ అనే ఆప్షన్ ద్వారా ఈ వివరాలన్నీ కూడా మార్చుకోవచ్చు. ఇది కాకుండా కొత్తగా ఏదైనా ఆప్షన్ ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే డీటెయిల్ చేంజ్ ఇన్ రైస్ కార్డ్ అనే ఆప్షన్ ద్వారా మీ యొక్క వివరాలు ఏమన్నా తప్పుగా ఉన్నట్లయితే అంటే స్మార్ట్ రేషన్ కార్డులో వివరాలు ఏమన్నా తప్పుగా ఉన్నట్లయితే ఆ ఆప్షన్ ద్వారా అయితే మార్చుకోవచ్చు. కాకపోతే అక్టోబర్ నెలాఖరు వరకు మాత్రమే అలా మార్చుకున్న వారికి మాత్రమే ఫ్రీగా రైస్ కార్డులు అనేవి డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. అక్టోబర్ తర్వాత అంటే నవంబర్ 1వ తేదీ నుంచి ఎవరైనా ఈ మార్పులు ఏమైనా చేయించుకున్నట్లయితే అలాంటి వారికి ఏదైతే రైస్ కార్డ్ అప్లికేషన్ ఫీజుతో పాటు ఎక్స్ట్రాగా రూ. 50 వరకు కూడా ప్రభుత్వం వసూలు చేయనుంది. ఎందుకంటే ఆ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి నవంబర్ 1వ తేదీ తర్వాత అప్లై చేసుకున్న వారికి ఇంటికే పంపిణీ చేయనున్నారు. సో, అక్టోబర్ నెలాఖరులోపు ఎవరైతే ఈ మార్పులు, చేర్పులు ఇలా రైస్ కార్డుకి సంబంధించి సర్వీసులు అప్లై చేసుకుంటారో వారికి ప్రెజెంట్ ఎంత అమౌంట్ అయితే తీసుకుంటారో అంతే తీసుకుంటారు. అంటే యాడింగ్‌కి 24, స్ప్లిట్టింగ్‌కి 48 ఇలా తీసుకున్నారు కదా! ఆ అమౌంట్ మాత్రమే తీసుకుని ఉచితంగా రైస్ కార్డ్ అనేది అందిస్తారు. అంటే స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది అందిస్తారు. ఇక నవంబర్ 1వ తేదీ నుంచి కూడా ఆ ఆప్షన్ అయితే ఎనేబుల్‌గా ఉంటుంది. డీటెయిల్స్ అనేవి మార్చుకోవడానికి, కొత్తగా అప్లై చేసుకోవడానికి సర్వీసులు అయితే అవైలబుల్‌గా ఉంటాయి. నవంబర్ 1వ తేదీ నుంచి కూడా. కాకపోతే నవంబర్ 1వ తేదీ నుంచి ఏం జరుగుతుందంటే రైస్ కార్డ్‌కి సంబంధించి ప్రెజెంట్ సర్వీస్ ఫీజు ఏదైతే తీసుకుంటున్నారో అంటే రూ. 24 నుంచి 48 అయితే తీసుకున్నారు కదా! దానికి ఎక్స్ట్రాగా ఈ కార్డ్ అనేది ప్రింట్ చేసి ఇంటికి పంపించడానికి మీ ఏరియాని బట్టి అంటే మీ ఏరియా నుంచి డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో స్మార్ట్ రేషన్ కార్డ్ డెలివరీకి సంబంధించి ఆ ఫీజు అనేది ఎక్స్ట్రా తీసుకుంటారు. ఆ ఫీజు అనేది రూ. 35 నుంచి రూ. 50 వరకు కూడా ఉంటుందని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. ఈ విషయాన్ని నేను గతంలోనే చెప్పాను. ప్రభుత్వం అఫీషియల్‌గా చెప్పందే మీకు ముందుగా ఆ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా నవంబర్ 1వ తేదీ నుంచి రైస్ కార్డ్ సర్వీసులు అప్లై చేసుకున్న వారికి ఈ రైస్ కార్డ్ అప్లికేషన్ ఫీజుతో పాటు ఎక్స్ట్రాగా రూ. 35 నుంచి రూ. 50 ఎక్స్ట్రా ఫీజు అయితే వసూలు చేస్తారు. అది కూడా ఆ రేషన్ కార్డ్ అనేది ఇంటికి పంపడానికి. వాట్సాప్ గవర్నెన్స్‌లో కూడా సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఆ ఆప్షన్ అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది. కానీ ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అది ఏ విధంగా అంటే చాలామంది వాట్సాప్‌లో అప్లై చేసేస్తున్నారు. కానీ ఆ అప్లికేషన్లు అనేవి వీఆర్ఓకి అయితే సబ్మిట్ చేయడం లేదు. కానీ వీఆర్ఓ మాత్రం వారికి అప్లికేషన్ వస్తేనే ఫార్వర్డ్ చేయాలి. అంటే మాన్యువల్‌గా వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఉంటేనే అప్లికేషన్ ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది ఏదైనా సరే. ఎందుకంటే వాళ్ళ పై అధికారులు కూడా మాన్యువల్‌గా ఏదైనా అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మాత్రమే వెరిఫికేషన్ చేసుకుని ఆ అప్లికేషన్ ముందుకు ఫార్వర్డ్ అయితే చేస్తారు. కానీ ఈ వాట్సాప్ గవర్నెన్స్‌లో ప్రభుత్వం ఈ విధంగా ఆప్షన్ ఇవ్వడం వల్ల ఆ అప్లికేషన్లు అనేవి చాలా వరకు వీఆర్ఓకి అయితే అందడం లేదు.
ఈ విధంగా ఇక్కడ ఒక గ్లిచ్ అయితే ఉంటుంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే ఎవరైతే వాట్సాప్‌లో అప్లై చేశారో వాళ్ళు మళ్ళీ మాన్యువల్‌గా సర్టిఫికేట్లు అనేవి ఇవ్వనవసరం లేదు అని ఏదైనా కండిషన్ అయితే తీసుకురావాలి. ఎందుకంటే చాలా వరకు ఇష్యూస్ అయితే ఉన్నాయి. చాలామంది క్యాష్‌లు, ఇన్‌కమ్‌లు ఇలా ఏది అప్లై చేసినా సరే ఇటు వాట్సాప్ గవర్నెన్స్‌లో అప్లై చేసినవన్నీ వీఆర్ఓ లాగిన్‌కి వస్తున్నాయి. కానీ వీఆర్ఓ లాగిన్‌లో మాన్యువల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి అయితే అవ్వడం లేదు. చాలామంది ఆ సర్టిఫికేట్స్ అనేవి తప్పుగా అప్లోడ్ చేయడం వల్ల అవన్నీ కూడా వీఆర్ఓకి ప్రింట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. కొంతమంది అయితే అందుబాటులో ఉండరు. ఇలాంటి ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే ఈ వాట్సాప్ గవర్నెన్స్‌లో అప్లై చేసినవి రిజెక్ట్ చేయవలసి వస్తుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. లేదా వాట్సాప్ గవర్నెన్స్‌లో ఈ ఆప్షన్‌లైనా డిజేబుల్ చేసేయాలి. ఇక రేషన్ అనేది 3 నెలల పాటు తీసుకోకపోతే 4వ నెలలో ఆ కార్డు అనేది పూర్తిగా క్యాన్సిల్ చేస్తామనేది చెప్తుంది. గత ప్రభుత్వంలో కూడా ఈ విధానం అయితే ఉంది. ఎవరైనా కార్డులో 3 నెలల పాటు రైస్ అనేది తీసుకోకపోతే 4వ నెల నుంచే వాళ్ళకి రైస్ కార్డు అనేది ఉండదు. అదే విధానం అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. కాకపోతే ఆ 3 నెలలు రేషన్ తీసుకోకుండా క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత సచివాలయంకి వెళ్ళి కాంటాక్ట్ అయితే ఆ కార్డు అనేది యాక్టివ్ చేస్తామని చెప్తున్నారు. గతంలో ఈ యాక్టివ్ ఆప్షన్ అయితే లేదు. ఎవరైతే కార్డు క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ కొత్తగా రైస్ కార్డు అనేది అప్లై చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి ఈ యాక్టివ్ ఆప్షన్ అయితే అని చెప్తుంది. మరి చూడాలి కొత్తగా ఈ యాక్టివ్ ఆప్షన్ అనేది ఏమైనా ఇస్తారా, లేదంటే మొత్తం కార్డు క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ కొత్తగా కార్డు అప్లై చేయాలా అన్నది ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ రైస్ కార్డులో ఏమైనా మార్పులు ఉంటే మాత్రం చేసుకోవడానికి ప్రెజెంట్ అయితే డిఏ లాగిన్లో ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఇక కార్డు యాక్టివ్కి సంబంధించి ఏదైనా ఎక్స్ట్రాగా ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వం వచ్చేసి మరొక విషయం గురించి కూడా ఆలోచిస్తుంది. అది ఏంటంటే ప్రెజెంట్ అయితే రేషన్ బియ్యం అనేది ప్రతి నెల 15వ తేదీ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ విధానాన్ని అయితే మార్చి ప్రతి నెల కూడా నెలాఖరు వరకు కూడా అంటే 365 రోజులు కూడా రేషన్ పంపిణీ అనేది చేపట్టాలి. దానికి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక మార్పులు అయితే తీసుకొచ్చి జీవో అయితే రిలీజ్ చేయనుందని తెలుస్తుంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఆలోచనలో ఉన్నట్లయితే గతంలో నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పారు. మరి ఈ విధానం అనేది ఎప్పటి నుంచి అమల్లో ఉంటుందనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇక ముఖ్యంగా మరొక విషయం గురించి అయితే చెప్పుకోవాలి. ఇది ఏంటంటే ఎవరైతే స్ప్లిట్టింగ్ పెట్టుకున్నారో వాళ్ళలో చాలా మందికి రైస్ అయితే రావడం లేదు. ప్రభుత్వం ఏం చేసిందంటే యాడింగ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి బియ్యం ఇస్తుంది. కొత్తగా రైస్ కార్డు అప్లై చేసుకున్న వారికి బియ్యం ఇస్తుంది. అలాగే రేషన్ కార్డు డిలీషన్ ఎవరైతే పెట్టుకున్నారో వారికి బియ్యం తొలగి మిగిలిన వారికి రైస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఎవరైతే తల్లిదండ్రుల కార్డుల్లోంచి కానీ ఇతర కార్డుల్లోంచి కానీ స్ప్లిట్ అయ్యి సెపరేట్ అయ్యారో వారికి బియ్యం అయితే ఇవ్వడం లేదు. ఆగస్టు నెలలోనూ ఇలాగే జరిగింది. ఇటు సెప్టెంబర్ నెలలో కూడా వారికి కీ రిజిస్టర్లో పేర్లు అయితే రాలేదు. అంటే వారికి బియ్యం అయితే రావడం లేదు. ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రుల కార్డులో బియ్యం అయినా ఇవ్వాలి, లేదంటే స్ప్లిట్టింగ్ కార్డులో అయినా అంటే సెపరేట్ కార్డు అయినందుకు సెపరేట్ కార్డు ద్వారా అయినా బియ్యం రావాలి. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే అటు తల్లిదండ్రుల కార్డులోని వారికి బియ్యం రావడం లేదు, ఇటు సెపరేట్ అయిన తర్వాత కొత్తగా ఏదైతే రైస్ కార్డు నెంబర్ వచ్చిందో వారికి కూడా బియ్యం అయితే రావడం లేదు. ఎక్కడో ఒకళ్ళ ఇద్దరికి వచ్చి ఉంటాయేమో, కానీ మ్యాక్సిమం చాలా మందికి ఆగస్టు నెల నుంచి స్ప్లిట్టింగ్ అప్లై చేసుకున్న వారికి బియ్యం అయితే రావడం లేదు. ప్రభుత్వం దీనికి సంబంధించి ఎవరైనా అధికారి ద్వారా సమాధానం చెప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవరిని అడిగినా సరే దీనికి సంబంధించి సమాధానం అయితే లేదు. త్వరలో బియ్యం వస్తాయని చెప్తున్నారు. ఇక 1967 నెంబర్ ఏదైతే ఇచ్చారో టోల్ ఫ్రీ నెంబరు, దానికి కాల్ చేస్తుంటే ఆ నెంబర్ కూడా పనిచేయడం లేదు. డౌట్స్ అడుగుదామంటే చాలా మందికి బియ్యం అయితే రావడం లేదు. ఎవరైతే స్ప్లిట్టింగ్ అప్లై చేసుకున్నారో వారికి ఆగస్టు నెల నుంచి బియ్యం అయితే రావడం లేదు. వస్తే తల్లిదండ్రుల కార్డులో ఇవ్వాలి, లేదంటే ఒక నెల ఆపేసి సెప్టెంబర్ నెల నుంచైనా ఇవ్వాలి. అలా కాకుండా వారికి ఆగస్టు నెలలో ఇవ్వడం మానేశారు, సెప్టెంబర్ నెలలో ఇవ్వడం మానేశారు. దీనికి సంబంధించి ఎవరైనా అధికారి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ప్రతిదానికి మీటింగ్ అయితే పెడుతున్నారు కదా నాదెండ్ల మనోహర్ గారు. ఈ విషయం గురించి కూడా ఏదైనా ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది. లేదంటే గ్రామ స్థాయి అధికారుల వరకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ అయితే బాగుండేది. కానీ ఎవరికి కూడా దీనికి సంబంధించి అప్డేట్ అయితే లేదు. జూన్ నెలలో అప్లై చేసుకున్న వారికి కూడా కనీసం స్ప్లిట్టింగ్ అయిన వారికి రేషన్ అయితే రావడం లేదు. ప్రభుత్వం దీనికి సంబంధించి ఆలోచించి ఎవరి ద్వారా అయినా సమాధానం చెప్పిస్తే బాగుంటుంది. ఈ స్ప్లిట్టింగ్ అయిన వారికి నేనేమనుకున్నానంటే కార్డు ఇష్యూ చేసిన తర్వాత బియ్యం వస్తాయేమనుకున్నాను. కానీ ఏదైతే సచివాలయం సిబ్బంది లాగిన్ ఉందో అందులో నేను చెక్ చేశాను. వాళ్ళ కొత్త రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేశాను, వాళ్ళ తల్లిదండ్రుల కార్డు నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేశాను. తల్లిదండ్రుల కార్డు వివరాలు ఓపెన్ అవుతున్నాయి, కానీ అందులో వాళ్ళ పేర్లు అయితే లేవు. స్ప్లిట్టింగ్ రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తుంటే నో డేటా ఫౌండ్ అని అయితే వస్తుంది. సో స్ప్లిట్టింగ్ అయిన వారికి కార్డు ఇష్యూ చేయడానికి ఆప్షన్ కూడా ఓపెన్ అవ్వడం లేదు. అంటే ఎవరికైతే స్ప్లిట్టింగ్ అయిన తర్వాత బియ్యం రావడం లేదో వారి వివరాలు ఇష్యూ చేద్దామన్నా కూడా ఓపెన్ అవ్వడం లేదు. సో త్వరగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుంది.